హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ హెల్దీ ఫ్యామిలీ రొటీన్ వ్లాగ్స్ మీకు కాస్తైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇదైతే సండే రోజు లాగ్ అనమాట. నేను సండే వచ్చిందన్నా ఏమన్నా హాలిడేస్ వచ్చాయన్నా కానీ పిల్లలు ఇంట్లో ఉంటే గనక వాళ్ళతో ఏం పని చేయించాలి, వాళ్ళకి ఏ పని నేర్పించాలి అని నేనైతే ఆలోచించుకొని ప్లాన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా రేపు హాలిడే అయితే వీళ్ళతో ఈ పని చేయించాలి, ఇది నేర్పించాలి అని అయితే ప్లాన్గా ఉంటానన్నమాట. ఇంకా ఈ రోజు మార్నింగ్ అయితే లేచిన వెంటనే ఫ్రెష్ అయిన తర్వాత పిల్లలతో అయితే గిన్నెలు అయితే సర్దమని చెప్పాను. అప్పుడప్పుడు సర్దిస్తాను. మనం సిక్ అయినా కానీ వాళ్ళకి ఎక్కడున్నాయి గిన్నెలు ఏదైనా వండుకోవాలన్నా కానీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఏం తెలియలేదు అనుకోండి, మనం పడుకున్నా కానీ రెస్ట్లో ఉన్నా, అదే ఒకవేళ హెల్త్ బాగోకపోతే మనం పడుకుంటాం కదా, ఇంకా వాళ్ళైతే ప్రతిదీ మనలో వచ్చి మమ్మీ ఆ గిన్నె ఎక్కడ ఉంది, ఈ గిన్నె ఎక్కడ ఉంది అని ఇంకా అడుగుతూ ఉంటారు. అలా అడగకూడదంటే మనం గనక హాలిడే రోజు ఇలా గిన్నెలు సర్దించి సెల్ఫ్ లో పెట్టించామనుకోండి, వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. మనం కూడా హెల్త్ బాగున్నప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. లేకపోతే గనక వాళ్ళు గిన్నెలు ఎక్కడ ఉన్నాయని నేనైతే చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. ఇంతకు ముందు రోజుల్లో ఎప్పుడు ఇంతే, నేను హెల్త్ బాగో గనక రెస్ట్ తీసుకుంటే పద్దాకు వచ్చి మమ్మీ ఆ గిన్నె ఎక్కడుంది, ఈ పప్పు ఎక్కడుంది, ఆ కారం ఎక్కడుంది, ఈ ఉప్పు ఎక్కడుంది అని అడుగుతారనమాట. ఇంకా అందుకే పిల్లలు కాస్త ఎదుగుతున్న కొద్ది అయితే పనులు అయితే నేర్పించడం అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ జాబ్ పర్పస్ మీద మనం వేరే స్టేట్స్ లో ఉండాల్సి వస్తుంది. పిల్లలు కూడా స్టడీ పర్పస్ మీద వేరే వేరే దగ్గర ఉండాల్సి వస్తుంది అనమాట. అలాంటప్పుడు కూడా పిల్లలకు గనక ఇలాంటి మనం వంట గాని ఇంట్లో ఏ పనులైనా కానీ ఇలా ముందుగా మనం ఎదిగే కొద్ది నేర్పించాం అనుకోండి, వాళ్ళకు కూడా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. మా ఇంట్లో ఇంకొకటి ఏం జరిగిందంటే, ఫస్ట్ ఎవరైనా కానీ ఫస్ట్ బేబీకి అయితే మనం పని నేర్పించుకుంటాం కదా, అలా మా పాపకి ఎదిగే కొద్ది నేనైతే చిన్న చిన్న పనులు నేర్పించడం చేశాను. మా పాప కూడా ఈజీగా నేర్చుకుంటే ఏదన్నా చెప్పినా కానీ ఓపిక్గా పేషెన్స్ గా చేస్తుంది, చాలా నీట్ గా చేస్తుంది అనమాట. ఇంకా మా బాబు చిన్నోడని నేను వదిలేశాను. నాకే కాదు ఏ మదర్కైనా ఇలాగే జరిగింది అనుకుంటున్నాను. మనం ఎవరికైనా పని చెప్తే ఎవరు ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారో వాళ్ళకే చెప్తాం కదా. నేను మా పాపకు కానీ మా హస్బెండ్కి కానీ చెప్తాను అనమాట. వాళ్ళు ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారని వాళ్ళకి చెప్తాము. ఇంకా మా బాబుకి అయితే చిన్నోడని వదిలేశాను అనమాట. ఇంకా ఇప్పుడిప్పుడే చెప్తున్నాను. అయితే వాళ్ళకి చెప్పి వీడికి చెప్పడం వదిలేయడం వల్ల మా బాబుకి ఏమైందంటే ఇప్పుడు పని మీద అంతగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. వీళ్ళిద్దరు రెస్పాండ్ అయినంత ఫాస్ట్ గా మా బాబు రెస్పాండ్ అవ్వడు. నేను అనుకున్నాను చిన్నోడని వదిలేసినందువల్ల ఇలా అయ్యిందని నేను అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే. నాకైతే అలా జరిగింది. మీరైతే ఇలాంటి మిస్టేక్ చేయకుండా చిన్నపిల్లలైనా కానీ వాళ్ళకి తగ్గ పనులు నేర్పిస్తూ ఉంటే వాళ్ళకే అలవాటు అవుతుంది. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేస్తున్నాను. ఇంకా అందుకే చట్నీ కోసం అయితే కడాయిలో కొన్ని పల్లీలు వేసుకొని ఇంకా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అది ఫ్రై అయ్యే లోపలైతే ఇంక ఇక్కడ రెడ్ చట్నీ కోసం అయితే ఒక బౌల్లో ఒక 7-8 ఎండుమిర్చి చేసుకొని హాట్ వాటర్ వేసుకున్నాను. ఇంకా మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ గనక మనం అలా ఉంచుకుంటే తొందరగా ఎండుమిర్చి అయితే వేడి నీళ్ళకి మెత్తబడతాయి. ఇలా వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకుంటే మిక్సీ జార్లో ఎండుమిర్చి తొందరగా నలుగుతాయి. లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా ఉండి తొందరగా నలగవు అనమాట. చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నాను కదా, పల్లీలతో పాటు కొంచెం ఎక్కువ కొబ్బరి వేసుకొని చట్నీ చేసుకుంటే చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు, ఎందుకంటే కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కొబ్బరిలోనే మనకు ఆయిల్ ఉంటది కదా. అది హెల్త్ కి గానీ స్కిన్ కి గానీ హెయిర్ కి గానీ చాలా మంచిది. నేనైతే ఎప్పుడైనా చట్నీలో ఎక్కువ కొబ్బరి వేసే చేసుకుంటాను అనమాట. రోజులో ఒక మనిషి మన పిడికిల్లో ఎన్ని పల్లీలు వస్తాయో అన్ని తినాలి, దానికి మించి తినకూడదు. ఇది గుడ్ కొలెస్ట్రాల్ అయినా గానీ మనం అది ఉపయోగించకపోతే అది బ్యాడ్ కొలెస్ట్రాల్ గా చేంజ్ అయ్యి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. హెల్త్ కి అంత మంచిది కాదు. కొబ్బరి అయినా కానీ ఒక చిన్న ముక్క తీసుకోవాలి. మనం ఎక్కువ తినకూడదు. ఏదైనా కానీ పోర్షన్ కంట్రోల్లో తినాలి. ఒక మనిషికి ఎంత తినాలి, బిఎంఐ ప్రకారం ఎంత తినాలి, ఎన్ని క్యాలరీస్ తినాలి అని లెక్క ఉంటది. మనం దాన్ని ఫాలో అయ్యి తినాలి. ఒక ఐడియా తెచ్చుకోవాలి. అంటే రోజు మనం క్యాలరీస్ కౌంట్ చేయలేం కదా, మనకి ఎంత అవసరం ఏంటి అనేది ఒక పోర్షన్ తీసుకుంటూ తినే కొద్దీ ఒక ఐడియా తెచ్చుకోవాలన్నమాట. ఇంకా చట్నీ కోసం అయితే కడాయి స్టవ్ మీద పెట్టుకుని ఒక 4 పచ్చిమిర్చిని అయితే కడిగి వేసుకున్నాను. పచ్చిమిర్చి తడిగా ఉంటాయి కదా, నేను ఫస్ట్ అయితే డ్రైగా అలా రోస్ట్ చేస్తాను అనమాట. కడాయి మీద ఉన్న వేడికి పచ్చిమిర్చి మీద తడంతా పోతుంది. ఆ తర్వాత అయితే 4 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని జస్ట్ మూత పెడతాను అనమాట. ఆ వేడికే పచ్చిమిర్చి అయితే మగ్గుతాయి. నేను ఎక్కువ ఆయిల్ వేయను. మీరు చూస్తున్నారు కదా, నేను కర్రీస్ లో కూడా చాలా తక్కువ ఆయిల్ వేస్తాను. మనం ఆయిల్ ప్రతిరోజు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అనమాట. ఒక మనిషికి వచ్చేసి ఒక దగ్గర ఒక 2 స్పూన్ల ఆయిలే వాడాలి. ఇక 4 మెంబర్స్ ఉన్నారనుకో ఒక 2 స్పూన్ల ఆయిల్ చొప్పున ఎంతెంత అవుతుందో కౌంట్ చేసుకొని అలా మనం వాడుకోవచ్చు. ఒక దాంట్లో ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఇంకొక దాంట్లో తక్కువ చేసుకొని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం అయితే ఆయిల్స్ వాడాలి.
ఇంక ఇక్కడ చట్నీ కోసం అయితే మిక్సీ జార్ లో ఇంకా కట్ చేసుకున్న కొబ్బరి, పల్లీలు, అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ గల్లులుప్పు వేసుకున్నాను. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఆ తర్వాత కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటాను అనమాట. ఈ రోజు చట్నీ అయితే కొంచెం గట్టిగానే చేసుకున్నాను. ఒక్కొక్కసారి లూజ్ గా చేసుకుంటాను, ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా చేస్తాను అనమాట. మరీ లూజ్ గా అయితే ఎప్పుడు చేసుకోను నేను. ఇంక ఇక్కడైతే కోకోనట్ వాటర్ గ్లాస్ లో తీసాను కదా, ఇంకా అది మా బాబుకి అయితే ఇస్తున్నాను. మా బాబుకి అయితే అసలు కొబ్బరి నీళ్ళు అయితే చాలా ఇష్టం అనమాట. ఏ టైంలో అయినా కానీ కొబ్బరి నీళ్ళు ఉన్నాయంటే ముందు ఉంటాడు తాగడానికి. ఇంకా కొబ్బరి తింటున్నాడు. ఇంకా నేను కొబ్బరి నీళ్ళు అనగానే వచ్చేసి గ్లాస్ తీసుకొని అయితే ఇంకా తాగుతున్నాడు అనమాట. ఇంక ఇక్కడ రెడ్ చట్నీలో అయితే నానబెట్టుకున్న ఎండుమిర్చితో పాటు 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను, పచ్చివే కట్ చేసి వేసుకున్నాను, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. దాంతో పాటే ఒక 5-6 అయితే చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, సాంబార్ ఉల్లిపాయలు, అవి వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే పావు స్పూన్ అయితే జీలకర్ర పొడి వేసుకొని ఇంకా కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇంకా రెడ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మీరు వైట్ దోశ అనుకుంటున్నారా? కాదండి, వైట్ దోశ కాదు, క్వీన్వా దోశ. ఆల్రెడీ ఒకరిద్దరు సిస్టర్స్ అయితే దోశలు అయితే పిల్లలకి ఇష్టమని అయితే చూపించమని చెప్పారనమాట. ఈ దోశ అయితే నిజంగా వైట్ దోశ లాగే ఉందండి, మీరైతే చాలా ఇష్టపడతారనమాట. నేనైతే దీనికోసం అయితే పావు కప్పు మినపప్పు తీసుకున్నాను, 1 కప్పు క్వినోవా తీసుకున్నాను, 1 కప్పు బ్రౌన్ రైస్, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా కడిగేసేసి 7-8 గంటలు అయితే నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఈవినింగ్ మిక్సీ పట్టేసేసి సాల్ట్ వేసేసి ఫర్మెంటేషన్ పెట్టేశాను. తెల్లారే కల్లా చక్కగా పులిసిందనమాట. ఇంకా ఈ రోజు అయితే దోశలు వేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉందండి. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారమే మీరు కూడా వేసుకొని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే దోశలు అయితే వేసేస్తున్నాను. ఇంకా దోశల మీద అయితే చేశాను కదా రెడ్ చట్నీ, ఇంకా అదైతే అప్లై చేస్తున్నాను. పక్కనైతే మా బాబు వేరే ప్యాన్ పెట్టేసుకొని ఇంకా నా దోశలు నేనే వేసుకుంటానని ఇంకా ఆయనకు వచ్చినట్టు ఆయన వేసుకుంటున్నాడు అనమాట. చూడండి ఎంత రెడ్ గా అసలు చక్కగా వచ్చిందనమాట. మనం కొంచెం తక్కువ కాల్చుకున్నాం అనుకోండి, ఒక 2-3 నిమిషాలు తక్కువగా కాల్చుకుంటే మెత్తగా వస్తాయి. మనకు నచ్చినట్టు మనం వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం ఎక్కువగానే రోస్ట్ చేశాను. ఈ రోస్టెడ్ దోశ తినాలనిపించింది అనమాట. అసలు చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి. నేనైతే రెడ్ చట్నీ వేసుకున్నాను కదా, మీరు రెడ్ చట్నీ కాకుండా ఇంకా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఈ రెడ్ చట్నీ మీద మనం ఎగ్ వేసుకున్నాం కదా, అలాగే ఎగ్ దోశ చేసుకోవచ్చు. పన్నీర్ తురిమేసుకోండి, ఇంకా అది ఇంకా సూపర్ గా ఉంటది అనమాట. తోఫు కూడా మనం ప్రోటీన్ సోర్స్ కోసం తోఫును కూడా తురిమేసేసి అది కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవచ్చు. చక్కగా క్యారెట్లు, బీట్రూట్ కూడా తురిమేసుకోవచ్చు. చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలా వేసుకుంటే ఇంకా ఫైబర్ కదా, మనకి బాడీకి కూడా ఫైబర్ మంచిగా అందుతుంది, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ రోజు అయితే నేను సింపుల్ గా రెడ్ చట్నీ మాత్రమే అప్లై చేశాను. రెగ్యులర్ గా క్యారెట్ తురుము, ఆనియన్స్, పన్నీర్ ఇవన్నీ వేస్తూనే ఉంటాను రెగ్యులర్ గా. ఈ రోజు సండే స్పెషల్ గా అయితే నేను రెడ్ చట్నీతో అయితే రెడ్ చట్నీ అప్లై చేసి దోశ చేశాను. మా వాళ్ళకైతే చాలా నచ్చింది అనమాట. ఇంక ఇది అయితే 12-12:30 అయింది. ఇంక ఇక్కడైతే పిల్లలకైతే ఇన్ఫ్యూజ్ వాటర్ ఇస్తున్నాను. ఇంకా మేము కూడా తాగుదాం అనేసి ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే జగ్గులో 750 ml వాటర్ అయితే తీసుకున్నాను. నైటే కీరా, లెమన్స్ సర్కిల్ గా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. దాంతో పాటు కొంచెం పుదీనా, ఒక క్యారెట్ ను కూడా అవి కూడా సన్నగా తరిగేసి వేసుకున్నాను. ఇంకా నైటే కొన్ని చియా సీడ్స్ కూడా సోక్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే పిల్లలకి మాకు ఒక 4 గ్లాసుల్లో అయితే కలిపేస్తున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బయటకు వెళ్ళొచ్చాము. ఇంక ఎండలో వెళ్ళొచ్చాం కదా, పిల్లలకి ఏవో కావాలని చెప్పారు, వాళ్ళకి కొనేసేసి ఇంకా వచ్చామన్నమాట. ఇంకా బయట అయితే ఎండగా ఉందన్నమాట. ఇంకా వచ్చేసిన తర్వాత అయితే ఇవి కలిపిస్తున్నాను. ఇవైతే హెల్త్ కి అయితే చాలా మంచిదండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో చూపించాను, బీట్రూట్ తో చూపించాను కదా. ఇప్పుడైతే కీరా వేసి అయితే చూపిస్తున్నాను. మనం ఏ ఫ్రూట్స్ అయినా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా అయితే నైటే కలిపేసేసి ఒక గ్లాస్ జార్ లో ఒక 1 లీటర్ వాటర్ తీసుకొని మనం ఏ ఫ్రూట్ అయినా కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంతో పాటు ఒక లెమన్, పుదీనా, కొంచెం అల్లం ముక్కలు మన దగ్గర ఏమున్నా కానీ చేసుకోవచ్చు. పర్టికులర్ గా కీరా ఉంటేనే, క్యారెట్ ఉంటే అనే కాదు, ఏ ఫ్రూట్ అయినా కానీ ఏ వెజిటేబుల్ తోనైనా మనం చేసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ కి చాలా యూజ్ అవుతుంది, డీటాక్స్ డ్రింక్ గా యూజ్ అవుతుంది, మనలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఫ్లెష్ అవుట్ చేస్తుంది, అంటే వ్యర్థాలన్నీ మనకి బయటకు వెళ్ళేటట్టు చేస్తుంది అనమాట. హెల్త్ కి అయితే చాలా మంచిది. టెంపరేచర్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ కి కానీ, స్కిన్ హైడ్రేటెడ్ గా ఉండడానికి కానీ, హెయిర్ కి కానీ చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఇందులో చియా సీడ్స్ వేసాను కదా, ఇక చియా సీడ్స్ గురించి చెప్పనవసరం లేదు. మనకి ఒమేగా, ఫిష్ లో ఎంత ఒమేగా ఉంటుందో అంతకన్నా ఒమేగా ఎక్కువ ఉంటది.
చియా సీడ్స్ లో స్కిన్ కి గానీ హెయిర్ కి గానీ చాలా మంచిది. హై ఫైబర్ ఉంటది అనమాట. మన డైజెషన్ కూడా చాలా బాగుంటది. ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే మార్నింగ్ గ్లాస్ వామ్ వాటర్ లో గనక 1 టీ స్పూన్ చియా సీడ్స్ నైటే నానబెట్టినవి యాడ్ చేసుకొని తీసుకుంటే మనకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయి. ఇంకా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తో పాటు జామకాయలు కూడా కట్ చేసి ఒక ప్లేట్ లో పెట్టేసి అయితే ఇంకా కాఫీ టేబుల్ మీద పెట్టాను. ఇంకా అందరం కూర్చొని అయితే తింటున్నాము. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, జామకాయలు అంటే మా పిల్లలకైనా మా హస్బెండ్ కైనా చాలా ఇష్టం అనమాట. ఇంకా జామకాయలు కనబడితే అవి ఫ్రెష్ గా ఉన్నాయి అనుకోండి, 1 డజన్ అయినా తీసుకొచ్చేస్తారనమాట. ఇంకా అవి మా పిల్లలు ఏదో కొరియన్ సిరీస్ పెట్టారనమాట. ఇంకా అదైతే చూసుకుంటూ అయితే తింటున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే అది కాసేపు తినేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇంక ఇక్కడైతే కిచెన్ లోకి వచ్చేసాను. ఇంకా ఈ రోజు అయితే లంచ్ లోకి అయితే నాటుకోడి కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా దానికోసం ఒక పెద్ద గిన్నె అయితే స్టీల్ గిన్నె మందపాటిది అయితే స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో అయితే ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకున్నాను. ఇంకా అది ఆ వేడయ్యే లోపు అయితే ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. ఒక 6-7 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి పెట్టుకొని ఒక 3 ఉల్లిపాయలు అయితే ఇక ఆనియన్ కటర్ లో వేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఆయిల్ వేడైంది కదా, ఇందులో 3 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాను. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే షాజీరా వేసుకున్నాను. అది కాస్త ఫ్రై అవ్వగానే ఇక కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న మసాలా దినుసులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని 5 to 10 minutes అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎప్పుడైనా కానీ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడే నాన్ వెజ్ కర్రీకి అయితే టేస్ట్ వస్తుంది. ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ అయితే గల్లులుప్పు వేసుకున్నాను. ఈ ఆనియన్స్ పచ్చిమిర్చికి సరిపడా 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కలిపేసేసి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే చాలా మంది సిస్టర్స్ అయితే ఈ స్టీల్ వెజల్స్ గురించి అయితే చాలా సార్లు అయితే కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారండి. ఈ స్టీల్ వెజల్స్ కొని అయితే నేను 2.5 years పైనే అయింది. నేను హోమ్ సెంటర్ లో కొన్నాను అనమాట. కొన్ని ప్రెస్టేజ్ లో కొన్నాను, కొన్ని ఆ కాస్ట్ ఐరన్ అయితే ఇండస్ వ్యాలీ అయితే 1-2 కొన్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఆ డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి. అందులో 2 స్పూన్లు అయితే ఫుల్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అది కూడా అయితే ఫ్రై అవ్వాలి. ఇంకా మూత పెట్టుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మనం బాగా కలిపేసేసి మూత పెట్టి ఒక 5 to 10 minutes సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనం మళ్ళీ తిప్పుకునే పని ఉండదు అనమాట. మన ఆడవాళ్ళకి ఏదైనా పడేయాలంటే మనసు ఒప్పదంటే ఇదేనండి. మేము ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగేసాం కదా, ఇంకా ముక్కలన్నీ అలా ఖాళీగా ఉన్నాయని పడేద్దామా వద్దా అనిపించి పడేయాలనిపించలేదన్నమాట. ఇంకా అందులో మళ్ళీ ఒకసారి అయితే 750 ml వాటర్ పోసి పెట్టేశాను, ఈవినింగ్ తాగొచ్చులే అని. ఇక్కడ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత అయితే మార్నింగే నానబెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను. ఈ చికెన్ లో అయితే కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని మార్నింగ్ కలిపేసేసి ఒక 2-3 గంటలు అయితే సోక్ చేసుకున్నాను. అలా సోక్ చేసుకుంటే కర్రీ అయితే ఉప్పు కారాలు చికెన్ కి పట్టి కర్రీ అయితే చాలా టేస్ట్ గా వస్తుంది అనమాట. నేను మోస్ట్లీ ప్లాన్ గా ఇలాగే చేసుకుంటాను. దాంతో పాటు ఒక 2 టమాటాలను కూడా మిక్సీ పట్టి వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 10 minutes అయితే మగ్గించుకోవాలి. ఇంకా అది మగ్గే లోపల అయితే ఇక్కడ నేను చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నాను. ఈ రోజు ఏంటో రైస్ తినాలనిపించలేదు, చపాతీలు చేయనా అంటే అందరూ ఇక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంకా వాటర్ వేసి చపాతీ పిండి అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఇంక ఈ రోజు అయితే మా హస్బెండ్, మా బాబు, మా పాప అయితే వీడియో తీస్తున్నారనమాట. అందుకే స్క్రీన్ కాస్త మూవ్ అయినట్టుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే రెగ్యులర్ గా 1-2-3 యాంగిల్స్ లోనే తీసుకుంటున్నాను. మీకు కొత్తగా ఉంటదని ఈ రోజు ఒక 5-6 యాంగిల్స్ అయితే చేంజ్ చేస్తూ అయితే వీడియో అయితే తీసాను. ఈ రోజు వీడియో షూట్ ఎలా ఉందో మీరు ఒకసారి అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నాకు తెలుస్తుంది. ఇంకా రెగ్యులర్ గా వర్కింగ్ డేస్ అయితే మార్నింగ్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, నేను అడగను, డిస్టర్బ్ చేయను అనమాట. ఇంక ఈ రోజు సండే కదా, వాళ్ళు కాస్త ఫ్రీగా ఉన్నారని ఇంకా వీడియో అయితే షూట్ చేయమని చెప్పాను. ఇంకా చికెన్ వేసుకుని ఒక 10 minutes మగ్గిన తర్వాత నేనైతే హాట్ వాటర్ కాచి అయితే పోసుకుంటున్నాను. ఇంకా కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే హాట్ వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. కొంచెం లిక్విడ్ గానే ఉంటుంది మనకి, ఎందుకంటే నాటుకోడి కదా, ఇది ఉడికేసరికి టైం పడుతుంది అనమాట. కొన్ని ఎక్కువ వాటర్ వేసుకొని అయితే మగ్గించుకోవాలి. ఇంకా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఆ వాటర్ అన్ని ఇంకిపోయి కర్రీ అయితే దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఇంతలోనే నేనైతే ఇంకా మసాలా అయితే మిక్సీ పట్టుకుంటున్నాను.
ఈ మిక్సీ జార్ లో నేను కొంచెం జీడిపప్పు, ఒక స్పూన్ అయితే గసగసాలు వేసుకున్నాను, కొన్ని వాటర్ మెలన్ సీడ్స్ వేసుకొని మార్నింగే కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా అది మిక్సీ పట్టేసేసి ఇప్పుడు ఈ కర్రీలో వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 10 to 15 minutes అయినా పడుతుంది కర్రీ దగ్గర పడాలంటే. ఇంకా ఈ స్టీల్ వెజల్స్ గురించి అయితే చాలా మంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారండి. అసలు నేను 2.5 years పైనే అయిందని చెప్పినా గానీ మళ్ళీ కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. మీకు కనుక డీటెయిల్స్ కావాలంటే ఇంకా డీటెయిల్స్ అయితే ఇదేనమాట. 2.5 years అయింది కొని, నా దగ్గర ఎటువంటి లింక్స్ లేవు. అప్పుడే ఒకేసారి కొంచెంగా నేను కొనేసుకున్నాను. ఇక్కడైతే కర్రీ అయితే దగ్గర పడింది. ఇందులో అయితే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు అయితే ఎక్కువే వేసుకున్నాను. 1 టీ స్పూన్ అయితే గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా ఒక 5 minutes మగ్గించుకుంటే ఇంకా మనకి నాటుకోడి కర్రీ అయితే రెడీ. నేను ఇంత మీకు చెప్పినా గానీ అయినా గానీ స్టీల్ వెజల్స్ గురించి మీకు డీటెయిల్ గా కావాలంటే నేనైతే ఇంకా వీడియో చేస్తానన్నమాట. ఇంకా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు వీడియో కావాలంటే చేస్తాను. ఇంకా ప్లాన్ చేసుకొని అయితే వీడియో చేస్తాను. ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందండి. ఈ విధంగా నేను ఎలా చేశానో అలాగే మనం నార్మల్ చికెన్ కర్రీ అయినా చేసుకోవచ్చు, మటన్ కర్రీ అయినా కానీ, ప్రాన్స్ కర్రీ అయినా కానీ, నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కానీ ఈ స్టెప్స్ అయితే ఫాలో అయ్యి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన గ్రేవీ కూడా సరిపడా వస్తుంది అనమాట. ఇంకా కర్రీ అయిన తర్వాత చపాతీలు చేసి లంచ్ అయితే పెట్టేశాను. ఇది ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ మా పాప అయితే చాక్లెట్ బ్రౌనీ చేసుకుంది హెల్దీ వేలో. లాస్ట్ ఒక 2 videos పోస్ట్ చేశాను కదా స్నాక్స్ రెసిపీస్, ఎవరైనా చూడపోతే చూడండి. ఇంకా ఈవినింగ్ ఈ స్నాక్స్ తినేశారు బ్రౌనీ. ఇంకా ఇది మేము కూడా తిన్నాం అనమాట. ఇంకా హెవీగా అనిపించి డిన్నర్ అయితే స్కిప్ చేసాము. ఈ రోజుకి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.